నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలకు విద్యార్థులు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పాఠశాల బస్సుల్లో ఆర్టీఏ తనిఖీలు. హైదరాబాద్లో ఫిట్నెస్ లేని 17 వాహనాల జప్తు. నీటిపారుదల ఈ నూనె శ్రీధర్ కు 14 రోజుల రిమాండ్. నిందితుణ్ణి చెంచల్గూడ జైలుకు తరలించిన ఏసీబీ అధికారులు. వాట్సాప్ కు పోటీగా కొత్త యాప్ తెచ్చేందుకు ఎలన్ మస్క్ యోచన. ఫోన్ నెంబర్ అవసరం లేకుండానే పనిచేస్తుందని సమాచారం. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉదయం భారీ వర్షం. తీవ్ర అవస్థలు పడ్డ విద్యార్థులు, ఉద్యోగులు. నీటిపారుదల శాఖ అవినీతి అధికారి నూనె శ్రీధర్ ను జైలుకు తరలించారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో తెల్లవారుజామున చెంచల్గూడ జైలుకు పంపించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, నూనె శ్రీధర్ వద్ద ఏసీబీ అధికారులు ఏ మేరకు అక్రమ ఆస్తులను గుర్తించారు? ఇప్పటి వరకు నూనె సోజర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ కు సంబంధించినటువంటి సుమారు 100 కోట్లకు పైగానే అక్రమ ఆస్తులు కూడా పెట్టినట్టుగా గుర్తించారు. ఆయనకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు చేసిన 13 ప్రాంతాలలో జరిగిన సోదాల్లో భారీగా నిన్న ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని నిన్న రాత్రి ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా దీనికి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు, దాంతో పాటుగా 19 ఓపెన్ ప్లాట్స్ తో సహా 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ పలు ప్రాంతాల్లో భారీగా భవనాలు ఆయనకు ఉన్నట్లుగా గుర్తించారు. వీటన్నింటినీ కూడా బహిరంగ మార్కెట్ లో 100 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇందులో భాగంగా అతనికి సంబంధించిన కొన్ని నిన్న సాయంత్రం అతన్ని కరీంనగర్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ రిమాండ్ చేయడం జరిగింది. ఆయన్ని రిమాండ్ విధించి 14 రోజులు రిమాండ్ విధించి పోలీసులు చెంచల్గూడ జైలుకి ఆయన తరలించారు. అయితే ఆయనకు సంబంధించిన బ్యాంకు లాకర్ ఇంకా తెలియాల్సి ఉంది. అందులో మరికొంత డాక్యుమెంట్లు లేదా ఇతర బంగారు ఆభరణాలు, డబ్బు ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు కనుక అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతను కస్టడీ కోరేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. రేపు దీనిపై కస్టడీ పిటిషన్ వేసి ఆయన్ని మరొక వారం రోజులు కస్టడీ కోరాలని భావిస్తున్నారు. కస్టడీ తీసుకొని విచారిస్తే మరికొంత ఆస్తుల విలువ బయటకు వస్తుందని చెప్పారు. దాంతో పాటుగా ఇతను కొంతమంది బినామీ పేర్ల మీద ఆస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కాబట్టి ఆ బినామీలు ఎవరు, వాళ్ళకి ఎవరి పేరు మీద ఈ ఆస్తులను కూడబెట్టారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆయన చెంచల్గూడ జైలుకు తరలించారు. ధన్యవాదాలు నాగార్జున. రాష్ట్ర వ్యాప్తంగా బడిగంటలు మోగాయి. వేసవి సెలవులను ఆస్వాదించిన చిన్నారులు భుజాన బ్యాగులు వేసుకుని పాఠశాల బాట పట్టారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడి వద్ద దిగబెట్టారు. విద్యార్థుల్ని ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా ఆహ్వానించారు. పాఠశాలల్ని అందంగా అలంకరించారు. రాష్ట్రంలో పాఠశాలలు మళ్లీ తెరుచుకున్నాయి. దాదాపు 50 రోజులు వేసవి సెలవుల తర్వాత బడిగంటలు మళ్లీ మోగాయి. ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలలను అందంగా ముస్తాబు చేశారు. రంగురంగుల బెలూన్లతో అలంకరించారు. తోరణాలు కట్టారు. పువ్వులతో విద్యార్థులను బడిలోకి ఆహ్వానించారు. హిమాయత్ నగర్లోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం విద్యార్థులను ఉత్సాహపరిచే విధంగా వినూత్నంగా ఏర్పాట్లు చేసింది. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ బోర్డు ఏర్పాటు చేసింది. విద్యార్థులపై ఉపాధ్యాయులు పూలు చల్లుతూ ఆహ్వానం పలికారు. విద్యార్థులకు కొత్త ఉత్తేజం కల్పించేలా మామిడి తోరణాలు, బెలూన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు తొలి రోజు ఉత్సాహంగా పాఠశాలలో అడుగులు పెట్టారు. వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పునఃప్రారంభం రోజే నిజామాబాద్ నగరంలో ఉదయం భారీ వర్షం కురిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన వర్షం ఏకధాటిగా కురిసింది. వర్షం వల్ల పాఠశాలలు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. కొద్ది విద్యార్థులు పాఠశాలకు వచ్చి తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ను ప్రభుత్వం విడుదల చేసింది. 230 పని దినాలను విద్యార్థులకు ఖరారు చేసింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ కొంపల్లి, సుచిత్ర, పేట్ బషీరాబాద్ తదితర ప్రాంతాల్లో స్కూళ్లు బస్సులను తనిఖీలు చేస్తున్నారు. సరైన ప్రమాణాలు, ఫిట్నెస్ లేని బస్సులపై కొరడా జలిపించారు. విద్యార్థుల భద్రతపై దృష్టి సారించిన సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాల బస్సులకు సామర్థ్య పరీక్షలు తప్పనిసరి చేస్తూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పలు పాఠశాలలు యాజమాన్యాలు ఫిట్నెస్ పరీక్ష చేయించుకోవడానికి ముందుకు రాలేదు. అయితే పాఠశాలలు ప్రారంభమైన తర్వాత బస్సులను తనిఖీ చేసి ఫిట్నెస్ లేని బస్సులపై జరిమానాతో పాటు స్కూళ్ల గుర్తింపును సైతం రద్దు చేయడం జరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మంత్రులకు శాఖలు కేటాయించింది. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన 3 మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖల నుంచి కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయమై ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లోనే వెల్లడించారు. కొన్ని గంటల్లోనే నూతన మంత్రులకు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. వాకిటి శ్రీహరి ముదిరాజ్కు క్రీడలు, యువజన, పశుసంవర్ధక శాఖలు, గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, మైనింగ్ అండ్ జియాలజీ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖలు కేటాయించింది. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖల నుంచే ఈ శాఖలను కేటాయింపు చేసినట్లు ప్రభుత్వం వివరించింది. లక్ష్మణ్, వివేక్కు మంత్రివర్గంలో చోటివ్వడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పటికే మంత్రులుగా ఉన్న పొన్నం, శ్రీధర్తో కలిపి 4 ప్రాతినిధ్యం లభించినట్లయింది. ఏపీ చేపడుతున్న గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించిన ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సహా గోదావరి పరివాహక రాష్ట్రాలు, కృష్ణా, గోదావరి బోర్డులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పంపింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పీఎఫ్ఆర్ను ఏపీ ప్రభుత్వం తాజాగా కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర ఆర్థిక శాఖలకు అందించింది. ఈ క్రమంలో కేంద్ర జల సంఘం ఏపీ సమర్పించిన రిపోర్టుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే తెలియజేయాలని పరివాహక రాష్ట్రాలకు లేఖలు రాసింది. గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోతున్న వరదను కరువు పీడిత ప్రాంతాలకు తరలించేందుకు గోదావరి బనకచెర్ల అనుసంధానాన్ని వినియోగించుకుంటామని పీఎఫ్ఆర్లో ఏపీ పేర్కొంది. ఈ అనుసంధాన ప్రాజెక్టుకు 81,990 కోట్లు ప్రాథమిక అంచనాగా నిర్ధారించింది. పోలవరం డ్యాం నుంచి శ్రీశైలం దిగువ ప్రాంతంలో ఉన్న బనకచెర్ల రెగ్యులేటర్కి అనుసంధానం చేయడం ద్వారా శ్రీశైలం ప్రధాన కుడి కాలువ నుంచి గోదావరి నీటిని వినియోగంలోకి తెస్తున్నట్లు పేర్కొంది. రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను తరలించాలని లక్ష్యంగా పేర్కొంది. ఆ నీటితో 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 914 లక్షల ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుందని, పరిశ్రమలకు 20 టీఎంసీలు కేటాయించినట్లు రిపోర్టులో ఏపీ పేర్కొంది. పీఎఫ్ఆర్ రిపోర్టు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్కు సిడబ్ల్యూసీ పంపించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును రెండోసారి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ముఖ్యంగా ఐపీఎస్ క్యాడర్ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చీఫ్గా కొనసాగించడం వెనుక ఉన్న కారణాలపై పలు ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది. ఓఎస్డీగా పనిచేసిన సమయంలో వినియోగించిన ఫోన్లు అప్పగించాలని ప్రభాకర్ రావుకి సిట్ సూచించగా ఇప్పటి వరకు వాటిని అందించలేదు. ఎల్లుండి మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును రెండోసారి సిట్ సుదీర్ఘంగా విచారించింది. బుధవారం ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు విచారణ కొనసాగింది. ఫోన్ ట్యాపింగ్ కు అనుకూలంగా వ్యవహరించేందుకు సహకరిస్తారనే కారణంతోనే అప్పటి ప్రభుత్వంలో ప్రభాకర్ రావును కొనసాగించినట్లు అనుమానిస్తున్న సిట్ ఆ దిశలో ప్రశ్నలు అడిగి వివరాలు రాబట్టినట్లు సమాచారం. నిబంధనల మేరకు ఉన్నతాధికారుల అనుమతితోనే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేసినట్లు ప్రభాకర్ రావు చెప్పడంతో అందుకు సంబంధించిన
సంబంధించి ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. అలాంటప్పుడు హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేసి మూసీలో పడేయాలని ఆదేశించాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నకు సరైన జవాబు ఇవ్వలేదని సమాచారం. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎస్ఐబి కార్యాలయంలో ఆధారాల ధ్వంసం కోసం సిబ్బందికి ఆదేశాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని అడిగిన ప్రశ్నకు ప్రభాకర్ రావు స్పందించలేదని తెలిసింది. ట్యాపింగ్ అనుమతి కోసం టెలికాం ఆపరేటర్లకు లేఖలు పంపే డిజిగ్నేటెడ్ అథారిటీగా ఆయనే వ్యవహరించడంతో అందుకు సంబంధించిన పలు ప్రశ్నల్ని సిట్ అడిగింది. ఒక జడ్జి కాల్ డేటా రికార్డులు తెప్పించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని, రాజకీయ నేతలు వారి కుటుంబ సభ్యుల ఫోన్లు అక్రమంగా ఎందుకు ట్యాప్ చేయించారని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మూడో విడతగా ఈ నెల 14న మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావుకు సిట్ అధికారులు సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభాకర్ రావు వినియోగించిన సెల్ ఫోన్లను విశ్లేషించారని ఇప్పటికే సిట్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే అప్పటి ఫోన్లు అప్పగించారని సూచించింది. అయితే ప్రభాకర్ రావు ఇప్పటి వరకు ఆ ఫోన్లు అందించలేదని తెలుస్తోంది. అప్పట్లో తన బృందంలో పనిచేసిన పోలీసు అధికారులు రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుతో ప్రభాకర్ రావు సాగించిన సంభాషణలు విశ్లేషిస్తే కీలక ఆధారాలు లభ్యమవుతాయని సిట్ భావిస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావు మినహా మిగిలిన నిందితుల ఫోన్లు సిట్ విశ్లేషించింది. తమ ఫోన్లలో డేటాను ఒకేసారి డిలీట్ చేశారని ఇప్పటికే గుర్తించిన అధికారులు డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా విశ్లేషణ జరిపితే ఏదైనా సమాచారం లభిస్తుందని భావిస్తోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట మండలం తూమ్కుంటలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం భూసేకరణపై అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న తూమ్కుంట, హకింపేట ప్రజలు రహదారికి 200 అడుగుల మేర స్థల సేకరణపై నిరసన వ్యక్తం చేశారు. 100 అడుగుల మేర మాత్రమే ఎలివేటర్ కారిడార్ నిర్మించాలని అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం పురపాలక కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి బైఠాయించారు. రహదారిని 200 అడుగుల మేర విస్తరిస్తే సర్వం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలల నుంచి రోడ్ ఎక్స్పాన్షన్ ఇష్యూ జరుగుతూ ఉంది. మేము ఎన్నో విజ్ఞప్తులు చేశాము. వాళ్ళు చేసే విధానం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ మా రిక్వెస్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెవిలో పెట్టట్లేదు. మాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా 100 ఫీట్ల కంటే ఎక్కువ రోడ్ అవసరం లేదు ఇక్కడ, అండ్ 100 ఫీట్లకే కుదించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. జనాన్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఏది కరెక్ట్ నిర్ణయం ఇంతవరకు తెలియజేయలేదు. 4 మీటింగ్లు జరిపినా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోరు తప్ప మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా అన్ని భయభ్రాంతులు చేసి ఊరంతా ఖాళీ చేసి ఊరు మొత్తం 2 లేన్ రోడ్లు అయిపోయింది. అందరికీ జీవనోపాధి కష్టమైంది. సంగారెడ్డి ముంబై జాతీయ రహదారి పరిధిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో గత 30 ఏళ్లుగా బస్టాప్, మరుగుదొడ్లు లేక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో పలుమార్లు కథనాలు వెలువడ్డాయి. క్షేత్రస్థాయిలో ఈ సమస్యను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈటీవీ ఈనాడు చర్చా వేదికను నిర్వహించింది. సుదీర్ఘంగా జరిగిన చర్చలో సమస్య పరిష్కారానికి కొంత మార్గం సుగమమైంది. జాతీయ రహదారి పనులు పూర్తయిన వెంటనే బస్టాప్ నిర్మాణంలో పాటు మరుగుదొడ్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈటీవీ ఈనాడు చర్చా వేదికలు నిర్వహించడం శుభపరిణామమని అధికారులు పేర్కొన్నారు. ఆర్టీసీకి ఒక స్థలం అనేది లేకపోవడం వల్ల, ల్యాండ్ ప్రాబ్లం ఉండడం వల్ల అక్కడ మనం ఏర్పాటు చేయలేకపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దాతలు ఎవరైనా ముందుకు వచ్చేసి అక్కడ మంచి స్థలాన్ని ఆర్టీసీకి ఇచ్చినట్టుంటే అవన్నీ ప్రతిపాదనలు పంపించేసి అక్కడ మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం మేము ఉన్నతాధికారులతో దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. దీనిని ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్తో మా పై అధికారులకు నివేదించి దానిపైన సత్వరమే చర్యలు తీసుకునే విధంగా పై అధికారులకు నివేదిస్తాం. పోతిరెడ్డిపల్లి జంక్షన్ దగ్గర మనము 6 లేన్ వైడనింగ్ వర్క్లో భాగంగా ఒక VUP శాంక్షన్ చేయడం జరిగింది. ఆ VUPతో పాటు సర్వీస్ రోడ్ ఉండడం జరుగుతుంది. ఆ సర్వీస్ రోడ్ పక్కన మనకు ఒక బస్ స్టాప్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో ఆ సర్వీస్ రోడ్ అయిన తర్వాత మేము బస్ స్టాప్ అనేది చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ టాయిలెట్స్ అనేది ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మీటింగ్లో డిసైడ్ అయిన తర్వాత ఏ విధంగా చేయాలనేది ప్లాన్ చేసుకుని దాని ప్రకారం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో పలు చోట్ల ఉదయమే వర్షం దంచుకొట్టింది. హైదరాబాద్లోని శేర్లింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చందానగర్ జాతీయ రహదారిపై ఉన్న విజేత సూపర్ మార్కెట్ కాంప్లెక్స్ సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది. సెల్లార్లో ఉన్న జిరాక్స్ షాప్, కాఫీ పొడి షాపులు పూర్తిగా నీట మునగడంతో ఆస్తి నష్టం వాటిల్లింది. తారానగర్ పోచమ్మ దేవాలయంలోకి వరద చేరింది. తారానగర్,
హుడా ట్రేడ్ సెంటర్లోని అపార్ట్మెంట్ సెల్లార్లోకి వరద చేరడంతో అపార్ట్మెంట్ వాసులు మోటార్లతో బయటకు తోడారు. జోరుగా దంచికొట్టిన వానకు స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చైనాతో వాణిజ్యం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అరుదైన ఖనిజాలను తమ దేశానికి ఎగుమతి చేసేందుకు చైనా అంగీకరించిందని తన ట్రూత్ మాధ్యమంలో చెప్పారు. ఈ డీల్కు ఇరు దేశాల ఆమోదమే తరువాయి అని పేర్కొన్నారు. కొత్త వాణిజ్య ఒప్పందం ప్రకారం చైనా నుంచి అయస్కాంతాలు, అరుదైన ఖనిజాలను అమెరికా పొందుతుందని ట్రంప్ తెలిపారు. ఇందుకు బదులుగా చైనా విద్యార్థులు అమెరికాలోకి యూనివర్సిటీలు, కాలేజీలలో చదువుకునేందుకు వీసాలు జారీ చేస్తామని ట్రంప్ ప్రకటించారు. చైనా వస్తువులపై సుంకాలు 55% ఉంటాయని పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా అమెరికా వస్తువులపై చైనా 10% సుంకాలు విధిస్తుందని చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ నేపథ్యంలో గతంలో చైనా అరుదైన ఖనిజాల ఎగుమతిని నిలిపివేసింది. ఆటోమోటివ్, డిఫెన్స్ రంగాలకు వీటిని కీలకంగా భావిస్తారు. ఈ క్రమంలోనే కాస్త వెనక్కి తగ్గిన ఇరు దేశాలు గత 2 రోజులు లండన్ వేదికగా వాణిజ్య చర్చలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా ట్రంప్ నుంచి తాజా ప్రకటన వెలువడింది. అమెరికాలో అక్రమ వలసదారుల అరెస్టులకు నిరసనగా లాస్ ఏంజల్స్లో మొదలైన ఆందోళనలు దేశమంతటా విస్తరించాయి. కొన్ని చోట్ల పరిస్థితులు అదుపు తప్పడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తిరుగుబాటును అణిచివేసే చట్టాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఎక్కడైనా తిరుగుబాటు ఉంటే అక్కడ చట్టాన్ని అమలు చేస్తానని పేర్కొన్నారు. అటు లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్లో విధించిన కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘించిన 20 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఆంక్షలు ఉన్న కొంతమంది నిరసనకారులు ఆందోళనలు చేయడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. విధ్వంసం, దొంగతనాలు అరికట్టేందుకు కర్ఫ్యూ అవసరమని అధికారులు చెప్పారు. పరిస్థితులు సద్దుమణగకుంటే మరికొన్ని రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆందోళనకారులను జంతువులతో పోల్చడంతో ట్రంప్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ చర్యలు ప్రజాస్వామ్యంపై దాడిగా కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ అభివర్ణించారు. ట్రంప్ వ్యాఖ్యలు సత్యానికి చాలా దూరంగా ఉన్నాయని మండిపడ్డారు. ట్రంప్ చర్యలు కేవలం కాలిఫోర్నియాతో ఆగిపోవని, ఇతర రాష్ట్రాలపైన కూడా ఉంటాయని హెచ్చరించారు. గాజాలో 2 బందీల మృతదేహాలు లభ్యమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాలో ఇజ్రాయెల్ రక్షణ దళం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో హమాస్ చెరలో ఉన్న 2 బందీల మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు పేర్కొన్నారు. వారిలో ఒకరిని యైర్ యాకోవ్గా గుర్తించగా మరొక మృతదేహం వివరాలు తెలియరాదని వెల్లడించారు. వీరిని హమాస్ దాదాపు 613 రోజులు బందీలుగా పెట్టుకుందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. 2023 అక్టోబర్ 7న దాడి సమయంలో హమాస్ మిలిటెంట్లు యాకోవ్ను అతి కిరాతకంగా హతమార్చినట్లు వెల్లడించింది. అనంతరం అతని మృతదేహాన్ని హమాస్ గాజాకు తరలించినట్లు పేర్కొంది. వారం వ్యవధిలో 4 బందీల మృతదేహాలు లభ్యమైనట్లు వివరించింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో 55,104 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. 127,390 మంది గాయపడ్డారని వెల్లడించింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్నకు పోటీగా ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఎక్స్ చాట్ అనే కొత్త యాప్ తీసుకొస్తున్నారు. ఈ యాప్ ఫోన్ నెంబర్ అవసరం లేకుండానే పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ యాప్ వారంలోగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ మాదిరిగానే నిరంతరాయంగా చాట్ చేసుకునే వీలు కల్పిస్తుందని మస్క్ తెలిపారు. ఈ ఎక్స్ చాట్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, డిసపియరింగ్ మెసేజ్, ఆడియో, వీడియో కాల్స్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉంటాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వివరాలు ప్రకటించారు. ప్రేక్షకులను థియేటర్లకి రప్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన అంశాలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజు చెప్పారు. తమ్ముడు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన దిల్ రాజు ఏపీలో థియేటర్లలో ధరల నియంత్రణకు పవన్ కళ్యాణ్ తీసుకున్న చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ప్రతిపాదించామని తెలిపారు. సినిమా కంటెంట్కి వచ్చే యూట్యూబ్ వ్యూస్, సినిమా కలెక్షన్స్ విషయంలో ఇక నుంచి పూర్తిగా నిజాయితీగా వ్యవహరించనున్నట్లు దిల్ రాజు తెలిపారు. తమ్ముడు సినిమా టికెట్ ధరల పెంపు లేదని దిల్ రాజు స్పష్టం చేశారు. ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడానికి ఏం చెయ్యాలి అనేది మా రెస్పాన్సిబిలిటీ. అది సో టికెట్ ప్రైస్ కానివ్వండి, క్యాంటీన్లది కానివ్వండి, ఇవన్నీ మేము
థియేటర్ అంబియన్స్ కానివ్వండి ఇవన్నీ బెస్ట్గా ఇచ్చి ప్రేక్షకులను మళ్ళీ థియేటర్కి తిరిగి తెప్పించుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్లో కూడా నిన్న సబ్ కమిటీ మీటింగ్లో ఇది ప్రపోజల్ ఇచ్చాను డిప్యూటీ సీఎం గారికి. వాళ్ళకి నిన్న వాళ్ళు ఇచ్చిన దాంట్లో క్లియర్గా ఇవ్వలేదు. బట్ తెలంగాణ స్టేట్లో కూడా అది సేమ్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదైతే అడిగారో అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ప్రపోజల్ పెట్టాం. నటుడు నిఖిల్ సినిమా ది ఇండియా హౌస్ షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద నీరు చేరగా నష్టం వాటిల్లింది. ఆ ఘటనలో అసిస్టెంట్ కెమెరామ్యాన్ కి గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్ప గాయాలు కావడంతో వారికి ప్రథమ చికిత్స అందించారు. గత కొన్ని రోజులుగా శంషాబాద్ లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు.